డబ్బంతా ఇచ్చి నాకే ఇచ్చి ఆ డబ్బే ఆ డబ్బే ఇచ్చి ఇలా ఇవ్వు. భద్రావతి ఇవ్వు. భద్రావతి ఇస్తూ ఉండాలి. భద్రావతి నా దగ్గరే ఉంది ఇవ్వడానికి. మీ దగ్గరే ఉంటుందండి నాకు ఇవ్వడానికి. నన్ను కాల్చుకు తింటారు కదా, పెద్ద నాకు ఇస్తారంట. అయ్యో బంగారం లాంటి కళ పాడు చేశారు కదండి. నేనా? మధ్యలో దూరి అంత డిస్టర్బ్ చేశారు. కనీసం నేను కల్లోనైనా కోటీశ్వరరాలాగా ఉండడం మీకు ఇష్టం లేదు కదా. డబ్బు డబ్బంటూ ఆశకు హద్దు లేకుండా కలలు కనేదానికి రేపు లక్ష్మి గురించి నిజం తెలిస్తే ఏమవుతుందో ఏంటో. త్రిపుర, బీన్స్ ఏంటి అంత పెద్ద పెద్దగా కట్ చేస్తున్నావు? అవి సాంబార్కి కాదు, కర్రీకి. కొంచెం చిన్నగా కట్ చేయి. సరే అమ్మా, అలాగే చేస్తానులే. చేసే పని మీద ధ్యాస ఉంటే అన్ని బానే ఉంటాయి. ఎక్కడో మనసు పెట్టుకుని పని ఇక్కడ చేస్తే ఇలాగే ఉంటుంది. కాస్త నీట్ గా చేయవే. అది సరే అమ్మా, ఈ ఇంట్లో ఏదో చేంజ్ ఓవర్ వచ్చింది, అది నువ్వు గమనించావా? చేంజ్ ఓవర్ ఏంటి? నాకేం అర్థం కాలేదే. మీ నాన్న ఆటలు అలాగే ఉన్నాయి, నీ చిరుబుర్రులు కోపాలు ఇలాగే ఉన్నాయి. ఇంకెక్కడ ఏమీ మారినట్టు లేదే. అయినా నీకెందుకు అలా ఉంది? అందరూ మామూలుగానే ఉన్నారు కదా. నేను మాట్లాడుతుంది లక్ష్మీ హరిల గురించి. ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందనిపిస్తోంది. ఎందుకో 2-3 రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇద్దరు కలిసి రావట్లేదు, కలిసి ఆఫీస్కి వెళ్లట్లేదు. లక్ష్మి కూడా ఈ మధ్య డల్ గా ఉంటుంది. హరితో సరిగ్గా మాట్లాడట్లేదనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఏదో జరిగిందని నీకు అనిపించట్లేదు? గొడవ పడ్డారంటావా? నాకు తెలిసి ఈ లక్ష్మి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అలాంటిదేమీ ఉండుండదులేవే. లక్ష్మి చాలా మంచిది. శ్రీహరి కూడా ఏదైనా సర్దుకుపోయే మనిషే. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలేముంటాయి? అలా ఎలా అనుకుంటావమ్మా? నాకెందుకో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందనిపిస్తోంది. లేదంటే ఇద్దరు డల్గా ఎందుకుంటారు చెప్పు? మళ్ళీ మళ్ళీ అదే చెప్పకే. వాళ్ళిద్దరు బానే ఉన్నారు. అయినా పచ్చకామర్లోడి కంటికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నువ్వు వాళ్ళని అనుమానంగా చూస్తావు కాబట్టి నీకు అలా కనిపించారు, అంతే. చాలే ఆపమ్మా. ప్రతిదానికి నన్ను మాత్రం తిడుతూ ఉంటావు నువ్వు. హరికి తన భార్యకి మధ్య తగాదాలున్నాయేమో అని నేను అడుగుతుంటే నన్నే అంటున్నావా? ఎవరు ఎలా చేస్తే నాకే? లక్ష్మి, మీరింత అద్భుతంగా పాటలు పాడతారని నాకు నిజంగా తెలీదు. అసలు మీరు పాట పాడుతుంటే ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ కలిగిందో తెలుసా? మీరు రోజు ఇలాగే పాటలు పాడుతూ ఉండాలి లక్ష్మి. మీరు బాధలో ఉన్నారని చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను, ఎలా ఉంది? నేనేమైనా సర్ప్రైజ్ ఇవ్వమని మిమ్మల్ని అడిగానా? ఎందుకు ఇంతలా ఇరిటేట్ చేస్తున్నారు? అది కాదు లక్ష్మి, మీరు అడిగినా అడగకపోయినా మీరు సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత కదా, అందుకే. అలా అయితే భార్య చెప్పింది వినడం కూడా బాధ్యతే కదా. అదెందుకు చేయట్లేదు? దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదా?